హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మోక్షిత. అండ్ ఫస్ట్ థింగ్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు సపోర్ట్ చేసి నేను ఇంకా మంచి వీడియోస్ తీస్తాను. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే మా మ్యాక్స్ గురించి చెప్పబోతున్నాను. మా పప్పి వాడు 36 days బేబీ అప్పుడు మా ఇంటికి వచ్చాడు. ఇప్పుడు 5 months వాడికి. ఫస్ట్ 2-3 days బాగున్నాడు, తినడం పడుకోవడము అలాగే సైలెంట్గా ఉన్నాడు. తర్వాత నుంచి అసలు విశ్వరూపం చూపించాడు. అసలు ఎవరిని నిద్రపోలేదు, వాడు నిద్రపోలేదు. మార్నింగ్ అంతా వాడు ప్రశాంతంగా నిద్రపోతాడు, అప్పుడు మనం పడుకోము. నైట్ మనం పడుకునే టైం కల్లా వాడు లేసి అరుస్తూనే ఉంటాడు, ఎవరు పడుకోరు. మార్నింగ్ అంతా వాడు ప్రశాంతంగా నిద్రపోతాడు, అప్పుడు మనం పడుకోము. నైట్ మనం పడుకునే టైం కల్లా వాడు లేసి అరుస్తూనే ఉంటాడు, ఎవరు పడుకోరు. ఏంటంటే మా చెల్లి చాలా రోజుల నుంచి అడుగుతూ ఉందన్నమాట మా మమ్మీని, మమ్మీ పప్పి కావాలి, మమ్మీ పప్పి తెచ్చుకుందాం, మమ్మీ మనకి మంచి టైం పాస్ అవుతుంది, ప్లీజ్ మా అని అడుగుతూ ఉండింది. మేమేం చేసామంటే దాన్ని ఊటీ నుంచి తెప్పించామన్నమాట. తెప్పించేటప్పుడు అంటే వచ్చే రోజు మా చెల్లి రూమ్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి నీ ఫ్రెండ్స్ వచ్చారు బయటికి రా అని చెప్పాను. మా మమ్మీ ఏమో అక్కడ పట్టుకోండి మ్యాక్స్ని. ఇలా మా చెల్లి వచ్చిందని చూసి అసలు ఎలా షాక్ అయిందంటే చాలా మంచి ఫీల్ అసలు. ఆ రోజు వచ్చి మా చెల్లి దాన్ని పట్టుకొని ఇలా చేతులు తీసుకొని అంటా ఉండింది. అండ్ 1 month బ్యాక్ వాడికి హెల్త్ బాగాలేకుండా వచ్చింది. సడన్గా సండే నోస్ బ్లీడ్ అయ్యింది. మేము ఇంకా చాలా టెన్షన్ పడి హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ బ్లడ్ టెస్ట్ చేసి ఏం చెప్పారంటే ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయింది అండ్ హీ గాట్ టిక్ ఫీవర్. ఏమైందంటే 1 week ఒక 10 days ఖచ్చితంగా కష్టంగా ఉంటుంది వాడికి, సో యూ షుడ్ టేక్ కేర్ అని చెప్పారు. మా మమ్మీ ఏం చేసిందంటే పప్పాయ ఆకు అంటే మనకి ప్లేట్లెట్స్ పడిపోతే మనుషులకి ఎలాగ పప్పాయ జ్యూస్ పెడతారో వాడికి కూడా అలాగే పెట్టింది అండ్ ఇట్ గాట్ వర్క్డ్. ఇప్పుడు 10 days మాత్రం ఇట్స్ రియలీ హార్డ్ ఫర్ హిమ్ అండ్ మాకు కూడా. ప్రజెంట్ అయితే అంతా బాగుంది, హెల్త్ బాగుంది, అదే రచ్చ అంతే ఇప్పుడు అంతా కంటిన్యూ అవుతుంది. సో అంతే, ఇంకా ఈ వీడియో ఎండ్కి వచ్చేసింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, దానికి కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ.